హాయ్ అండి. మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ఇద్దరు కూడా ఓరియో కేక్ చేయి మమ్మీ అని అడిగారు. సర్లే అని చెప్పాను. రాత్రి డీమార్ట్ నుంచి ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాము. కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్తో చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా చేయడం, ఎలా వస్తుందని డౌట్గానే చేశాను. బాగానే వచ్చిందండి. కొన్ని బిస్కెట్లు తీసుకున్నాను. కొన్ని ముక్కలు కట్ చేసి నేను మిక్సీ గిన్నెలో వేసాను. ఆల్రెడీ కూడా షుగర్ నేను పౌడర్ చేసి అది కూడా ఒక స్పూన్ వేసాను. పంచదార ఎక్కువ వేయకూడదు అనుకున్నాను, ఇంకా అందుకే కొంచెం వేసానండి. పౌడర్ అయిపోయింది. పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఈ బిస్కెట్లు పౌడర్ వేసాను. మిల్క్ కొంచెం గోరువెచ్చగా ఉన్నాయండి. బాగా మరగబెట్టి చల్లారి పెట్టాను. అది కొంచెం వేసి జాగ్రత్తగా కలిపానండి. బ్యాటర్ అనేది బాగా వచ్చింది. తర్వాత బాగా కలిపిన తర్వాత ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకొని ఆ మొత్తం ఇందులో వేసి చక్కగా కలిపాను. కలిపితే బాగా వచ్చిందండి. కేక్ మనం ఎలాగైతే పిండి ఎలా తయారు చేసుకుంటాం సేమ్ అలాగే ఈ బిస్కెట్తో వచ్చి బాగా వచ్చిందండి. కేకు గిన్నె తీసుకున్నాను ఒక బ్యాటర్ పేపర్ వేసాను. ఈ మొత్తం ఈ బ్యాటర్ ఉంది కదండి, ఇదంతా కూడా బౌల్లో వేసి చక్కగా కూడా ఇలాగా కొట్టానండి. అంటే చిన్న చిన్న బుడగలు కట్ట ఉంటాయి కదండి, ఆ హోల్స్ కట్ట ఏమి లేకుండా చక్కగా ఉంటుందని నేను అలా కొట్టాను. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేశానంటే, ఆల్రెడీ పొయ్యి మీద నేను గిన్నెలో వాటర్ వేసి వేడి నీళ్ళు పెట్టానండి. తర్వాత స్టాండ్ మీద ఈ కేక్ది పెట్టాను. ఒక 46 నిమిషాల వరకు కూడా మనకి కేక్ కుకింగ్ అవ్వలేదు. తర్వాత అవ్విందండి. తర్వాత తీసి చల్లగాల్లోనే పెట్టాను. మామూలుగా ఫ్యాన్ కింద పెట్టేశాను. చల్లారిన తర్వాత బోర్లించి నేను కుట్టాను. చక్కగా వచ్చిందండి, పర్ఫెక్ట్గానే. ఫస్ట్ టైం చేసినా సరే బాగా వచ్చిందండి. మా హస్బెండ్ ముక్కల కోసం మా పిల్లలు మేము తిన్నాం. చాలా బాగుంది, ఈజీగా ఉంది. మీరు చేసుకోండి. బాయ్ అండి.